మీ దగ్గర ఉన్న మల్లె మొక్కకు కూడా ఇంతలా ఫ్లవరింగ్ రావాలంటే నేను చెప్పిన టిప్ అయితే ఫాలో అవ్వండి. ఇంతకంటే ఎక్కువగా వస్తాయి. ఇక్కడ నేను లేట్గా ప్రాసెస్ చేయడం వల్ల ఇంత కొంచెమే ఉన్నాయండి. నా దగ్గర ఉన్న మల్లె మొక్కలాగే ఒక 5-10 పూలు పూస్తున్నట్లయితే ఈ నేను చేసిన టిప్ అయితే పాటించండి. మొక్క నిండుగా ఫ్లవరింగ్తో నిండిపోతుంది. అలా అని మల్లె మొక్కకి ఏం మందులు వాడాల్సిన పని లేదండి. మనం వాటరింగ్ ఇచ్చేది ఒక టైమింగ్లో ఇచ్చామంటే మొక్క నిండుగా ఫ్లవరింగ్తో నిండిపోతుంది. ఆకులు లేకుండా పూర్తిగా మొగ్గలతో నిండిపోతుందండి మొక్క. మల్లె మొక్కకి ఆకులన్నీ తీసేసేటప్పుడు ఒక 1 వీక్ వరకు నీళ్లు పోయినట్లయితే ఆకులు లేకుండా మొత్తం మొగ్గలతో నిండిపోతుందండి మొక్క. అయితే ఆల్రెడీ మల్లెపూల సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ కాప్ కూడా అయిపోతుంటుంది. సెకండ్ కాప్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆకులన్నీ తీసేసి ఇదే ప్రాసెస్ ట్రై చేయండి. ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది. ఒకసారి మన ఛానల్లో చూసారంటే మీకు దీని ప్రాసెస్ కూడా అర్థమవుతుంది. కామెంట్స్లో అడిగారు మొక్క చనిపోతుంది కదా వాటరింగ్ ఇవ్వకపోతే అని. ఇలా నేలపైన ఉండే మొక్కలు ఒక 1 వీక్ కాదండి, ఒక 10 days అయినా కూడా ఏమీ కావు. మీకు అలా అనిపించినప్పుడు కొద్దిగా వాటర్ అయితే ఇవ్వండి. అయితే కుండీలో ఉన్న మొక్కలకైతే డల్ అవుతాయండి, వాటికైతే నీళ్ళు అయితే పోయాలి. ఒకరు కామెంట్స్లో ఈ ప్రాసెస్ అంతా రాంగ్ అని పెట్టారు. మీరు మల్లె తోటల పెంపకం అనే వీడియోలు ఏదైనా చూడండి. వాళ్ళు పూలు ఇలా కాపు నిలిపేటప్పుడు ఒక 1 month కానీ 20 days నుంచి మల్లె తోటకు నీళ్లు పట్టారండి ఫ్లవరింగ్ కోసము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.